నమస్కారం. మేము చెప్పినలాగా కొత్త సీడు MTU 1426 సీడ్ పర్పస్ కోసం మేము ఎండబెట్టడం అన్నీ జరిగినాయి. స్టోరేజ్ చేసిన రెండో రోజు నుంచే పెద్ద అబ్బాయికి ఫోన్లు వచ్చి మా సీడ్ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 30 కేజీలు ప్యాక్ చేసి పంపడం జరుగుతుంది. మొదటి రోజు పెనుగంచి ప్రోలు ప్రకృతి రత్న అవార్డు అందించినటువంటి పెనుగంచి ప్రోలు NTR జిల్లా ఆ ఊరికే మనం పంపించడం జరిగింది. ఒక 7 బ్యాగులు 5 బ్యాగులు ఒక బ్యాగ్ పంపించాం మొదటి రోజు. రెండో రోజు వచ్చి భద్రాచలం సీతారాముల వారు కొలువైన స్థలం భద్రాచలం. అదే ఆ పక్కన ఉన్నటువంటి ఊరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. అదేవిధంగా ములుగు అంటే అవన్నీ మొత్తం తెలంగాణ ఏరియా రీజన్లో అయ్యి MTU 1426 మనం వేసుకున్న ఈ సోదరేమన్లు రైతు సోదరేమన్లు మనం చెప్పినటువంటి 3 విషయాలు కంపల్సరీగా పాటించుకోవాలి. సీడు ఎక్కడ కొన్నా పర్వాలేదు, కానీ వేసేటప్పుడు 3 విషయాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మొదటిది, పంటకాలం వచ్చేసరికి 130 నుంచి 140 రోజులు. మొన్ననే 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. 130 కరెక్ట్గా 130వ రోజు మనం వరి కోత కోయడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొక 10 రోజులు అదనంగా ఉంటుంది. 140 రోజులు అంటే 130 నుంచి 140 రోజుల పంటకాలం నెంబర్ 1. రెండోది ఏంటంటే డైరెక్ట్ పద్ధతి పెట్టే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నారేత వేసుకుంటారు కదా, బెంగాల్ వాళ్ళ చేత కానీ లోకల్ వాళ్ళ చేత కానీ నాటు వేపిచ్చేటప్పుడు అమ్మిడ నాటిపించుకోవడం చేయించుకోవాలి. పిలక శాతం తక్కువగా ఉంటుంది దీనికి. ఎందుకంటే కొన్నింటికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అట్లాగా పిలక శాతం తక్కువ. మేము గమనించినటువంటి విషయం, ఈ 130 రోజుల ప్రయాణంలో మేము గమనించిన విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 4 నెలల 10 రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది. మన పెట్టుబడి, మన సర్వస్వం, మన కుటుంబ సభ్యులు మొత్తం శ్రమ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వరి వంగడం యొక్క లాభాలు నష్టాలు అన్నీ తెలియజేయడం జరుగుతుంది. అది పిలక శాతం తక్కువ కాబట్టి అమ్మిడ నాటించుకోవాలి. ఇది నాట్లు దగ్గర నాటించుకోవాలి. ఇది కంపల్సరీ. మేము గమనించింది ఏంటంటే బయట వరి రకాల మీద దీనికి తెగుళ్ళను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండడం, దిగుబడి కూడా అన్నిటి మీద కొంచెం ఎక్కువ రావడం, ఈ రెండు గమనించి బీపీటీ పోలిన గింజ కాబట్టి అంటే మరీ అది సన్నం ఉండదు, అంటే సంగట కాదు, మరీ అంత దొడ్డుగా లావుగా ఉండదు. అంటే కొంతమంది తినలేరు. ఈ దొడ్డు రకాలు చాలామంది ఆపేశారు, తినటం లేదు. అటు మరీ దొడ్డు కాదు, మరీ ఇటు సన్నం కాదు. ఓ బీపీటీ 5204 పోలిన గింజ మాదిరిగా ఈ MTU 1426 ఉండడం. ఇప్పుడు ఏమన్నా ఒక అబ్బాయిని చూసినప్పుడు పలానా అబ్బాయి అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరు అని ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు కూడా వాళ్ళ పెళ్లి కొడుకు అమ్మా నాన్న ఎవరు, పెళ్లి కూతురు అమ్మా నాన్న ఎవరు, అలాగా ఈ MTU 1426 పేరెంట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. MTU 1121 అని శ్రీ ధృతి అనే వరి వంగడం మారుతేరు వరి పరిశోధన స్థానం వల్లే వెలువడించారు. దాన్ని తీసుకొని మన నెల్లూరు జిల్లా NLR 3449 నెల్లూరు మసూరి ఈ 2 వరి వంగడాలను సంకరపరిచి ఈ MTU 1426 మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు ఈ వరి వంగడాన్ని క్రియేట్ చేసినారు. కంపల్సరీగా వాళ్ళ పేరెంట్స్ని మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దేని ఎందుకు ఆ 2 వరి వంగడాలు అంటే ఇప్పుడు మారుతేరు గోదావరి పేరులోనే ఉన్న గోదావరి వరి వంగడం, అదేవిధంగా నెల్లూరు జిల్లా వరి వంగడం. నెల్లూరు జిల్లా అంటేనే వరి, అంటే నల్లి అంటే తమిళంలో ఒడ్లు అని అర్థం. ఈ 2 వరి వంగడాలను సంకరపరిచి ఈ 2 కూడా నెంబర్ 1 పైర్లు అయ్యి పైరు పడిపోదు. ఇప్పుడు కష్టపడి పండించిన 6 కాలం 2 చినుకులు రాలితే పైరు పడిపోద్ది. ఇది పైరు పడిపోదు. ఇప్పుడు తెలంగాణ సోనా అనేది లాస్ట్లో పైరు పడిపోతుంటుంది, ఇది పడిపోదు. అందువల్ల జాగ్రత్తగా వరి వంగడం సెలక్షను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. విత్తు కొద్ది పంట ప్యాడీ సెలక్షన్లోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ వరి వంగడం అంటే ఆ వరి వంగడం వేయకుండా ఇప్పుడు మనకిష్టం కదా, ఇప్పుడు తెలంగాణ సోనా మనకిష్టం కదని మేము వేయకూడదు. ఏప్రిల్ నెలలో మనం వేయకూడదు, అంటే కాలానుగుణంగా మనం వేసుకోవాలా. అందువల్ల ఈ MTU 1426 పేరెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీధృతి MTU 1121 అనే వరి వంగడం మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినటువంటి ఆ వరి వంగడాన్ని తీసుకొని, అదేవిధంగా NLR 3449 నెల్లూరు మసూరి అనే ఈ 2 వరి వంగడాలను సంకరపరిచి ఈ MTU 1426 అనే వరి వంగడాన్ని తీసుకొచ్చినారు. ఆ MTU మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా
అదేవిధంగా ఈ వరి వంగడాన్ని మనకు పంపించిన వంగల వెంకటరెడ్డి అన్నగారికి సిరిసాపల్లి గ్రామం హుజూరాబాద్ మండలం వాళ్ళకి కృతజ్ఞతలు, అదేవిధంగా సివిఆర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ MTU 1426 సీడుని చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ రైతు సోదరులందరూ అడుగుతూ ఉన్నారు. అడిగిన వాళ్ళందరికీ జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి నీట్గా పంపించడం జరుగుతూ ఉంది. అడిగి తీసుకున్న వాళ్ళందరూ కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పెనుగంచి ప్రోలతో మొదలు పెట్టాం మనం. పెనుగంచి ప్రో అంటే 130 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు సీడ్ కావాలని. ఎందుకంటే వచ్చే నెలలో స్టార్ట్ చేస్తున్నారు దీన్ని, ఖరీఫ్ సీజను. మీరు తొందరగా విత్తనాలని అడిగి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దగ్గర కాదు కదా, చాలా దూరం నుంచి అడుగుతున్నారు కదా, అందుకోసం ముందుగానే ఈ విధంగా పంపిస్తే మీకు వచ్చే నెలలో 15 తేదీ. ఇంకోటి ఏంటంటే ఎకరా 2 ఎకరాలు అంతకు మించి చేసుకోకూడదు. ఎందుకంటే మన ఫస్ట్ ఏసీ ఇప్పుడు రాయలసీమ రేషన్లో ఉష్ణోగ్రతలు వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా, వైజాగ్, ఇలా ప్రతి ఊరికి, ఇప్పుడు నెల్లూరు జిల్లా, నెల్లూరు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్లో, ఇలా రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఇలా నెల్లూరు, ప్రకాశం, ప్రతి జిల్లాకి ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. ఏ వాతావరణానికి ఏ వరి వంగడం వేసుకోవాలా అవన్నీ కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ వరి వంగడం ఫోటో సెన్సిటివా, థర్మో సెన్సిటివా, ఇవి కూడా కంపల్సరీగా గమనించాలా. ఈ వరి వంగడం వేయడం వలన మనకు ఉపయోగం ఏంది, ఎందుకు వేస్తున్నాం, ఎన్నో వరి వంగడాలు ఉండగా ఈ వరి వంగడం ఎందుకు వేయాలా. ప్రోటీన్ 8% ఉన్నది నెంబర్ 1. అగ్గి తెగులు తట్టుకుంటుంది, బీపీటీ అగ్గి తెగులు తట్టుకోలేదు. దోమపోటు తట్టుకుంటుంది, బీపీటీ దోమపోటు తట్టుకోలేదు. ఇప్పుడు స్టెంబోరా, ఇప్పుడు తెలంగాణ సోనా మనం 2021 చేస్తాం, 22, 23, 24, 25, 26 5 ఏళ్ళు తెలంగాణ సోనా వేసిన ప్రతిసారి చివరి దశలో మోగి పురుగు, స్టెమ్ బోరార్, కాండం తొలుచు పురుగు విపరీతంగా వస్తూ ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా స్టెమ్ బోరార్ కంపల్సరీగా వచ్చి తీరుతుంది. కానీ MTU 1426కి స్టెమ్ బోరార్ రాలా. ఇవన్నీ మనకు బెనిఫిట్స్. అగ్గి తెగులు తట్టుకుంటుంది, దోమపోటు తట్టుకుంటుంది, ఉల్లుకోడు తట్టుకుంటుంది, ఎంతకంటే ఇంకేం కావాలి మనకి. అందువల్ల ఈ వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈ సీడు చాలా దూరం నుంచి ఆర్డర్లు వస్తూ ఉండి పంపుతాను. ఈ విధంగా చాలా దూరం పోవాలి. ఈ విధంగా ఎట్లా అంటే అట్లా పోతే ఆడ ఫ్రోనోట్లో ఎట్లా పోకుండా ఈ విధంగా చక్కన సీల్ చేసి ఇవ్వాలి. ఈ విధంగా ఇది ఎందుకంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు రైతు సోదరేమణులు. ఎక్కడా కూడా అంటే ట్రాన్స్పోర్ట్లో హమాలీలు ఎత్తేస్తూ ఉంటారు. అందువల్ల ఎక్కడా కూడా ఒక చిన్న ఒడ్ల కింద కూడా పోకుండా విధంగా సీల్ చేసి ఇలా చూస్తున్నారా, విధంగా చేయండి. ఎందుకంటే ప్రతి గింజ ఒక అమూలమైంది. విత్తనం అనేది ప్రతి గింజ ఒక అమూలం, ఊడిపోకూడదు ఎక్కడ కూడా. ఇంకో విషయం ఏంటంటే కాటా కూడా మనం 30 కేజీలు పెట్టడం, 30 కేజీల 500 గ్రాములు, అర కేజీ ఎక్కువే పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ బస్తా కూడా బరువు ఉంటుంది కాబట్టి అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని 30.5 కేజీ అంటే 30 కేజీల 500 గ్రాముల పైనే మనం కుట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రైతు సోదరేమణులకు మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. రైతు నమ్మకంగా ఏదో చేస్తూ ఉంటాం. ఎవరిని నమ్మతాం మనం. ఇప్పుడు ఎంతో దూరం నుంచి పంపించమని చెప్పి 5 బ్యాగులు వచ్చినాయి పంపుతా ఉన్నాము. కానీ ఎట్లా పంపించేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనుకోకుండా మనం రైతులు, వాళ్ళు రైతులే నమ్మి మనల్ని పంపుతున్నారు. కాబట్టి నికరంగా చెప్పినట్టు 30 కేజీలు బ్యాగు, కానీ ఒక అరకిలో ఎక్కువే పంపిస్తున్నాం, 30 కేజీలు పంపిస్తున్నాం. ఎందుకంటే అరకిలో పంపించడం అనేది అక్కడెక్కడ వేసి అక్కడ గింజ బాగు కావాలి, కరెక్ట్గా వాళ్ళు చేరుకునే లోపల 30 కేజీలు అట్లా మిస్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి ప్రకృతి రత్న అవార్డు అందించినటువంటి పెనుగంచి ప్రోలకే మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఊరి నుంచే మనం సీడ్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ 130 రోజుల్లో కనీసం ఒక 60 మంది దాకా బాబాయ్ 60 మంది దాకా మనకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనం ఆ 60 మందికి కూడా మనం సీడ్ అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది. కొత్త వరి రకం కాబట్టి ఎకరా కానీ 2 ఎకరాలు కానీ అంతకు మించి వేసుకోకూడదు. ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా చూసుకొని రాయలసీమ, కోస్తా, తెలంగాణ ఇలా అన్ని ఊర్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఊర్లో వస్తుంది. ఎకరాకి 4 ఫుట్లు వస్తున్నాయి. 4 ఫుట్లు 3.5 ఫుట్ పైన ఎలా ఉండేది రైస్ కూడా బాగానే ఉంది. వండి ఒక 3 నెలల తర్వాత మేమే చేస్తాం రైస్ ఎట్లా ఉండేది అనేది. రైస్ మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే బీపీటీ పోలిన గింజ కాబట్టి బీపీటీ 5204 ఆల్రెడీ రైతు సోదరేమణులందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణ సోనా బీపీటీ 5204 ఆ విధంగానే ఆ కోవకు చెందిందే ఈ MTU 1426. ప్రోటీన్ 8% ఉంటుంది దానికి. ఇది విశేషం. ఇప్పుడు ఒక వరి వంగడం వేయడం ఎంత ముఖ్యమో ఆ వరి వంగడం వేసేదానికి మనకి ఎందుకు ఆ వరి వంగడం వేయడానికి ప్రధాన ఉద్దేశం ఏందో ఖచ్చితంగా తెలుసుకోవాలా. దీనికి ప్రోటీన్ 8% ఉండడం విశేషం. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు కానుకగా ఈ వరి వంగడం
పంపించడం జరుగుతూ ఉంటుంది. 2015లో తెలంగాణ సోనా అంటే 12 సంవత్సరాల క్రితం బాబాయ్ గోదావరి పుష్కరాలు అప్పుడు 12 సంవత్సరాలు 2015లో తెలంగాణ సోనా రిలీజ్ అయింది. ఈ గోదావరి పుష్కరాలకి MTU 1426 తీసుకురావడం జరిగింది. ఇవి రెండు కూడా యాదృచ్ఛికంగా 12 సంవత్సరాలకు ఒకసారి వరి వంగడాలు క్రియేట్ చేయడం జరిగింది. అది 2015లో చెన్నమాదను దామోదర్ రాజు గారు, చెన్నమాదను సురేందర్ రాజు గారు ఆ వరి వంగడాన్ని 2015లో అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆ వరి వంగడాన్ని క్రియేట్ చేసినారు వాళ్ళు. ఆ తెలంగాణ సోనాని డేగా మురళీమోహన్ అన్నగారు టీచర్ ఉపాధ్యాయుడు అన్నగారు, అదేవిధంగా దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్నగారు మన ఊరి నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో ఉంటారు అన్న వాళ్ళు. అప్పుడే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉండడం జరిగింది. ఆ టైంలోనే ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని మనం 2021లో CVR పద్ధతిలో వరి సాగులో మనం ప్రారంభించడం జరిగింది. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి 4-5-6 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఏంటంటే కొత్త రకం కాబట్టి కొంచెం మనం దాని గురించి తెలియజేయడం ఒక యువ రైతుగా నా బాధ్యత. ఓకే, MTU 1426 కూడా మంచి సీడే. ఓకే, థ్యాంక్ యూ ఆల్.